హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఎల్ఐసికి సంబంధించి ఒక కొత్త స్కీమ్ రావడం జరిగింది. అదేంటంటే అమృత్ బాల్ అనేసి, అంటే చిన్నపిల్లల కోసం ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఈ అమృత్ బాల్ స్కీమ్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. అంటే దీంట్లో పాలసీ టర్మ్ ఎంత ఉంటుంది, అంటే ఎన్ని సంవత్సరాల టర్మ్ ఉంటుంది, మనం అమౌంట్ ఎన్ని సంవత్సరాలు కట్టాలి, మనకి ఎన్ని లక్షల పాలసీ తీసుకోవచ్చు, ప్రీమియం పేమెంట్ మనం ఎంతెంత అమౌంట్ కట్టాల్సి ఉంటుంది, తర్వాత గ్యారంటీడ్ అడిషన్స్ మనకు సమ్ అష్యూర్డ్తో పాటు గ్యారంటీడ్ అడిషన్స్ ఉంటాయా, ఉంటే ఎంత ఉంటుంది, 1000కి ఎంత ఇస్తారు, ఇలా తర్వాత డెత్ బెనిఫిట్ ఏంటి, మెచ్యూరిటీ బెనిఫిట్స్ ఏంటి, తర్వాత ప్రీలుక్ పీరియడ్, తర్వాత గ్రేస్ పీరియడ్ మన అమౌంట్ కట్టలేనప్పుడు ఎన్ని రోజులు మనకు టైం ఉంటుంది, ప్రీలుక్ పీరియడ్ ఎంత టైం ఉంటుంది, తర్వాత ఆల్టరేషన్స్ ఈ స్కీమ్ని మనం ఏమన్నా తర్వాత ఆల్టరేషన్స్ చేసుకోవచ్చా, తర్వాత రివైవల్ వదిలేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చా, లేదా వదిలేసుకోవచ్చా, సరెండర్ చేసుకోవచ్చా, ఎప్పుడు మనకి ఈ పాలసీ ల్యాప్స్ అయిపోతుంది, ఎప్పుడు ఇది డిస్కంటిన్యూ అవుతుంది, తర్వాత దీనిలో ఈ పాలసీని బేస్ చేసుకొని మనకి లోన్ అయితే ఇస్తారా, ఇస్తే ఎంత అమౌంట్ ఇస్తారు, తర్వాత క్యాల్కులేషన్స్ మనం ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ తర్వాత ఎంత అమౌంట్ వస్తుంది, ఒకవేళ డెత్ జరిగితే డెత్ బెనిఫిట్ ఎంత అమౌంట్ వస్తుంది, మనం ఎంతెంత ప్రీమియం కట్టాలి, ఏ సంవత్సరంలో జాయిన్ అయితే ఎన్ని సంవత్సరాల వరకు ఎంత అమౌంట్ కట్టాలి, ఇలా టోటల్ ఈ ఎల్ఐసి అమృత్ బాల్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఈ ఎల్ఐసి అమృత్ బాల్లో ఏ ఏజ్ వాళ్ళు దీనిలో పాలసీ తీసుకోవచ్చు అనేది చూస్తే మినిమం వచ్చేసి అంటే 0 years పుట్టినప్పటి నుంచి 13 years అంటే 0 to 13 years లోపల ఎవరైతే పిల్లలు ఉంటారో, ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, ఎవరైనా సరే 13 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ అమృత్ బాల్ స్కీమ్ అయితే తీసుకోవచ్చు. తర్వాత మెచ్యూరిటీ ఏజ్ ఎంత, సో 18 సంవత్సరాలు వరకు మనకి పాలసీ వర్తిస్తుంది. మినిమం వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి 25 years. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 సంవత్సరాల వయసున్న పిల్లోనికి ఒక పాలసీ తీసుకున్నారనుకోండి, అంటే 20 years పాలసీ తీసుకుంటే టోటల్గా వచ్చేసి 25 years, అంటే మ్యాక్సిమం వచ్చేసి మనం చెప్పుకున్నాం 25 years. అంటే మనము ఏ ఇయర్లో తీసుకున్నాము, ఎన్ని సంవత్సరాల పాలసీ తీసుకుంటున్నాము అనే దాన్ని బేస్ చేసుకుని మ్యాక్సిమం వచ్చేసి 25 years. నెక్స్ట్ వచ్చేసి మ్యాక్సిమం పాలసీ టర్మ్ ఎంత అనేది చూద్దాము. ఇక్కడ చూడండి, మనకి పాలసీ టర్మ్ సంబంధించి ఇక్కడ మనకి లిమిటెడ్ ప్రీమియం పేమెంట్, సింగిల్ ప్రీమియం పేమెంట్ అని డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయి. అంటే మీరు అమౌంట్ కడుతుంటారు కదా, ఒకేసారి సింగిల్ పేమెంట్ కట్టి మీరు వదిలేసుకోవచ్చు, లేదా లిమిటెడ్ ప్రీమియం అంటే సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, లేదా నెల ఇలా లిమిటెడ్ ప్రీమియం మీరు కట్టుకోవచ్చు, లేదా ఒకేసారి బల్క్గా ఒక అమౌంట్ కట్టేసి మీరు ఆ స్కీమ్ని అట్లా పెట్టవచ్చు అనమాట. సో లిమిటెడ్ ప్రీమియంలో మనకి మినిమం వచ్చేసి 10 years మీరు తీసుకోవాలి. అదే సింగిల్ పేమెంట్లో అయితే 5 years తీసుకోవచ్చు అనమాట పాలసీ టర్మ్ వచ్చేసి. అదే మ్యాక్సిమం వచ్చేసి లిమిటెడ్ ప్రీమియంలో 25 years, సింగిల్ ప్రీమియంలో 25 years. మనం ఇందాక చెప్పుకున్న మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి మనకు 25 years అనుకున్నాం కదా. సో ఇదన్నమాట 25 years. ఒకవేళ మీరు పాలసీని ఆన్లైన్లో కాకుండా పాయింట్ ఆఫ్ సేల్ పాయింట్లో, లేదంటే సిపిఎస్పి ఇక్కడ తీసుకున్నారు అనుకోండి, దీనికి మ్యాక్సిమం లిమిట్ వచ్చేసి 20 years ఉంటుంది. తర్వాత ప్రీమియం పేయింగ్ టర్మ్, మీరు ఎన్ని సంవత్సరాలు అమౌంట్ కట్టాలి, పాలసీ టర్మ్ ఏమో 25 years అవుతుంది, మీరు ఎన్ని సంవత్సరాలు 25 years కట్టాలన్నా అంటే కాదనమాట. సో లిమిటెడ్ ప్రీమియం అయితే 5 సంవత్సరాలు, లేదా 6 సంవత్సరాలు, లేదా 7 సంవత్సరాలు కట్టాలి. సింగిల్ ప్రీమియం అయితే ఒకసారి కట్టేస్తారు, వదిలేస్తారు అనమాట. నెక్స్ట్ దీంట్లో ఎన్ని లక్షల పాలసీ తీసుకోవాలి, మినిమం వచ్చేసి 2 lakhs, మ్యాక్సిమం వచ్చేసి ఎంతైనా తీసుకోవచ్చు, 10 లక్షలు, 20 లక్షలు, మీరు ఎంత ప్రీమియం కట్టగలిగితే అంత అమౌంట్ మీకు పాలసీ అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా గ్యారంటీడ్ అడిషన్స్, అంటే ఇక్కడ ఏంటంటే మనకు డెత్ బెనిఫిట్, మెచ్యూరిటీ బెనిఫిట్తో పాటు ఇక్కడ గ్యారంటీడ్ అడిషన్స్ ఉంటాయి. ప్రతి సంవత్సరం ప్రతి 1000 రూపాయలకు 80 రూపాయలు అనమాట. అంటే మీరు ఒకవేళ 10 లక్షల పాలసీ తీసుకున్నారనుకోండి, అంటే 1000కి 80 రూపాయలు అన్నప్పుడు లక్షకు వచ్చేసి 8000 అవుతుంది, 10 లక్షలకు 80,000, 10 లక్షలకు 80,000 వస్తుంది. అలా మీరు 20 years మనం చెప్పుకున్నాము, 5 సంవత్సరాల వయసులో చేరి 20 years మనం వెయిట్ చేయగలిగితే 25 అంటే టోటల్గా 25 yearsకి మనకు మెచ్యూరిటీ పీరియడ్ కంప్లీట్ అవుతుందని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ మీరు 20 years మీరు ఈ పాలసీ టర్మ్లో ఉన్నారు కాబట్టి, సో సంవత్సరానికి మీకు 80,000 వస్తే 20 సంవత్సరాలకు మీకు ఎంత వస్తుంది అంటే దగ్గర మనకి 20 సంవత్సరాలకు 16 లక్షలు వస్తుందన్నమాట. ఇలా మీకు గ్యారంటీడ్ అడిషన్స్, మీరు 10 లక్షల పాలసీ తీసుకుంటారు, అదేవిధంగా ఈ గ్యారంటీడ్ అడిషన్స్ 16 లక్షలు, అంటే టోటల్గా మీకు 25 years తర్వాత, అంటే మీరు 20 years, మీ బాబు వయసు 5 సంవత్సరాలు, టర్మ్ వచ్చేసి 20 years, టోటల్ 25 years, మీ బాబుకు 25 years ఏజ్ వచ్చేసరికి మీకు 26 lakhs అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇది గ్యారంటీడ్ అడిషన్స్ బెనిఫిట్. నెక్స్ట్ దీనిలో డెత్ బెనిఫిట్ చూద్దాము. సమ్ అష్యూర్డ్, మనము ఎన్ని లక్షల పాలసీ తీసుకున్నాం, 10 లక్షల పాలసీ తీసుకున్నాం, ఈ 10 లక్షలు ప్లస్ అక్కడ గ్యారంటీడ్ అడిషన్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మనకు ప్రతి 1000 రూపాయలకు 80 రూపాయలు అనేసి. సో 10 లక్షలకు సంవత్సరానికి 80,000 వస్తుంది.
డెత్ ఎన్ని సంవత్సరాల తర్వాత జరిగింది, 5 సంవత్సరాల తర్వాత జరిగిందా, 10 సంవత్సరాల తర్వాత జరిగిందా అనే దాన్ని బట్టి మీకు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు అన్న 80,000 అనమాట. సో ఇలా 10 లక్షలు తర్వాత ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని 80,000 ఈ అమౌంట్ వస్తుందన్నమాట. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సింగిల్ ప్రీమియంలో ఆప్షన్స్ ఉంటాయి, లిమిటెడ్ ప్రీమియంలో ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఈ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సింగిల్ ప్రీమియంలో మీరు ఆప్షన్ 1 చూస్తారా, ఆప్షన్ 2 చూస్తారా. ఆప్షన్ 1 అయితే ఎలా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ లిమిటెడ్ ప్రీమియంలో కూడా మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. 1.25% యాన్యువల్ ప్రీమియంలో ఎక్కువ ఉంటుంది, మళ్ళీ బేసిక్ సమ్ అష్యూర్డ్. అదే 10% యాన్యువల్ ప్రీమియంలో మీకు 10 times ఎక్స్ట్రా ఉంటుంది. సో ఈ ఆప్షన్స్ మీరు చూసుకోవాల్సి ఉంటుంది, ఏ ఆప్షన్ తీసుకుంటే బెస్ట్ అనేసి దీన్ని చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మెచ్యూరిటీ బెనిఫిట్ మనం చెప్పుకున్నాము, 10 లక్షల పాలసీ తీసుకుంటే 10 లక్షలు వస్తుంది. తర్వాత గ్యారంటీడ్ అడిషన్స్ మనం చెప్పుకున్నాము, ప్రతి సంవత్సరానికి 10 లక్షల పాలసీకి 80,000 వస్తుంది అనేసి. సో మనకు 20 years మెచ్యూరిటీ పీరియడ్ తీసుకుంటే మనకు 16 lakhs అని చెప్పుకున్నాం కదా. సో టోటల్గా మనకి 26 లక్షలు అయితే రావడం జరుగుతుంది. ఇది అంతా క్యాల్కులేషన్స్ అనమాట, జస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ 5 lakhs తీసుకోవడం జరిగింది. 5 lakhs అయితే మీకు ఇక్కడ 5 lakhs ఉంటుంది. సంవత్సరానికి లక్షకు వచ్చేసి 8,000 అనుకున్నాము, 5 లక్షలకు 40,000 కాబట్టి. సో 20 years మనం వెయిట్ చేసాం కదా, 20 years into 40,000 అనమాట. టోటల్గా 5 lakhs పాలసీకి అయితే 13 లక్షలు అయితే వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా కమెన్స్మెంట్ ఆఫ్ రిస్క్, ఇది ఎప్పటి నుంచి వర్తిస్తుంది, మీరు పాలసీ తీసుకున్న వెంటనే వర్తిస్తుందా, లేకపోతే ఏ ఏజ్ నుంచి మనకు పాలసీ వర్తిస్తుంది అని చూస్తే పిల్లల వయసు 8 సంవత్సరాలు ఉండాలి. సో ఎవరికైతే 8 సంవత్సరాల వయసు ఉంటుందో, అంటే మీరు 0 yearలో చేరొచ్చు, లేదా 5 yearsలో చేరొచ్చు మీ బాబు యొక్క వయసు, లేదా 3 yearsలో చేరొచ్చు. కానీ ఎప్పుడు చేరారు అనే దాన్ని బట్టి కాకుండా మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి 8 సంవత్సరాలైనా నిండి ఉండాలి ఈ రిస్క్, అంటే మనకు డెత్ బెనిఫిట్ రిస్క్ రావడానికి, లేదా 2 years కంప్లీట్ అయ్యి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ యొక్క పాప యొక్క వయసు 3 సంవత్సరాలు అనుకోండి, ఒక 2 years కంప్లీట్ అయిన తర్వాత మీకు ఈ రిస్క్ అనేది వర్తిస్తుంది. లేదా మీ యొక్క పాప వయసు 8 సంవత్సరాలు అనుకోండి, మీ యొక్క పాప వయసు 8 సంవత్సరాలు అయినప్పుడు నెక్స్ట్ 2 years వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ 8 yearsకే మీ యొక్క ఈ ప్లాన్ అనేది అప్లికబుల్ అవుతుంది, రిస్క్ అనేది అవైలబుల్లోకి వచ్చేస్తుంది అనమాట. సో మీరు 8 సంవత్సరాల కంటే ముందు చేరితే 2 years టైం పీరియడ్ తీసుకుంటుంది. ఒకవేళ 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు అట్లా తీసుకుంటే వెంటనే 8 years కంప్లీట్ అయిన వెంటనే మీకు రిస్క్ అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అదేవిధంగా మనకు మెచ్యూరిటీ బెనిఫిట్ సంబంధించి లేదా డెత్ బెనిఫిట్ సంబంధించి అమౌంట్ అయితే ఇస్తారు కదా, ఆ అమౌంట్ని మీరు ఒకేసారి తీసుకోవాలా లేదా ఇన్స్టాల్మెంట్గా తీసుకోవచ్చా అనేది చూస్తే మనకు ఇక్కడ మీరు ఒకేసారి బల్క్గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 26 lakhs అనుకున్నాం, 10 lakhs పాలసీలో 26 lakhs వస్తుంది అనుకున్నాం. ఆ 26 lakhsని మనం ఒకేసారి తీసుకోవాలా లేదా మళ్ళీ ఇన్స్టాల్మెంట్స్లో తీసుకోవచ్చా అంటే మీరు ఇన్స్టాల్మెంట్స్లో కూడా తీసుకోవచ్చు. మీరు 5 సంవత్సరాల టైం పీరియడ్ ఎంచుకోవచ్చు, లేదా 10 సంవత్సరాల టైం పీరియడ్ ఎంచుకోవచ్చు, లేదా 15 years టైం పీరియడ్ ఎంచుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 years పాలసీ 10 years టైం పీరియడ్ ఎంచుకున్నారనుకోండి, ఈ 26 lakhsలో మీరు 10 years టైం పీరియడ్ తీసుకుంటే మీకు సంవత్సరానికి ఎంత వస్తుంది, 2.6 lakhs వస్తుంది. అంటే 10 సంవత్సరాల టైం పీరియడ్ సంవత్సరానికి మీకు 2.6 lakhs వస్తుంది. అంటే మంత్లీ నియర్లీ 20,000 పైన వస్తుంది అనమాట. అంటే 2.6 అంటే 20,000 పైన వస్తుంది. సో మీరు నెల 20,000 అదే అట్లా మీరు 10 సంవత్సరాల వరకు మీరు అమౌంట్ తీసుకోవచ్చు అనమాట. అంటే మీ యొక్క పాప లేదా మీ యొక్క బాబుకి సంబంధించి నెక్స్ట్ ఇంకొక 10 సంవత్సరాలు మీకు అమౌంట్ అలా వస్తుంటుంది. మీరు 10 years తీసుకోవచ్చు లేదా 15 years తీసుకోవచ్చు. మీరు ఎన్ని సంవత్సరాలు తీసుకుంటున్నారనే దాన్ని బట్టి మీ యొక్క అమౌంట్ అనేది ఇక్కడ మారుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ మినిమం వచ్చేసి మీరు మంత్లీ అయితే మినిమం 5,000 తీసుకోవాలి, 5,000 పైనే తీసుకోవాలి, 5,000 కంటే తక్కువ తీసుకోకూడదు. అదే క్వార్టర్లీ అనుకోండి, 3 నెలలకు ఒకసారి మినిమం వచ్చేసి 15,000 కంటే ఎక్కువనే తీసుకోవాలి. అది హాఫ్ ఇయర్లీ అయితే 25,000 కంటే ఎక్కువ తీసుకోవాలి. అది ఇయర్లీ అయితే 50,000 కంటే ఎక్కువ తీసుకోవాలి. అంటే మీరు ఇక్కడ టైం పీరియడ్ పెంచుతున్నప్పుడు ఇక్కడ అమౌంట్ తగ్గుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఫ్రీ లుక్ పీరియడ్, మనకి ఏదైనా ఒక డాక్యుమెంట్ ఏదైనా ఒక పాలసీ తీసుకున్నప్పుడు మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ చూసి చెక్ చేసుకొని ఈ పాలసీ ఓకేనా కదా అని చెక్ చేసుకోవడానికి మనకు కొంత టైం పీరియడ్ అయితే ఇస్తారు. 30 days టైం పీరియడ్ ఇస్తారు. ఈ 30 days టైం పీరియడ్లో మీకు ఈ పాలసీ నచ్చలేదు అనుకోండి, మీరు వెనక్కి ఇచ్చేయచ్చు. మీ యొక్క ప్రీమియం ఏదైతే కట్టింటారో ఆ అమౌంట్లో కొన్ని ట్యాక్సెస్ పట్టుకొని మీ యొక్క అమౌంట్ వెనక్కి ఇచ్చేస్తారు. ఇది ప్రీ లుక్ పీరియడ్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా గ్రేస్ పీరియడ్ చూస్తే మనము మంత్లీ అమౌంట్ కడుతుంటాం లేదా సంవత్సరానికి ఒకసారి అమౌంట్ కడుతుంటాం కదా, ఆ అమౌంట్ అంటే ఎగ్జాక్ట్ డేట్ రోజే కట్టాలా, కొంత టైం ఏమన్నా ఉంటుందా అంటే ఇక్కడ చూడండి, మీరు ఒకవేళ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ లేదా ఇయర్లీ కట్టారనుకోండి, మీకు ఒక 30 days టైం పీరియడ్ ఉంటుంది. ఈ 30 days లోపల మీరు కట్టొచ్చు. అదే మీరు మంత్లీ కడుతున్నారనుకోండి, మీకు ఇంకొక 15 days టైం ఉంటుంది. అంటే ఎవ్రీ మంత్ మీరు 1వ తేదీ కడుతున్నారనుకోండి, ఏదైనా ఒక మంత్ మీరు 1వ తేదీ కట్టలేకపోతే మీకు ఇంకొక 15 days టైం ఉంటుంది. ఈ 15 days టైం లోపల మీరు కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ గ్రేస్ పీరియడ్ టైం ఏదైతే ఉందో 30 days కావచ్చు లేదా 15 days కావచ్చు, ఈ గ్రేస్ పీరియడ్ లోపల మీరు కట్టకపోతే మీ యొక్క పాలసీ అనేది ల్యాప్స్ అయితే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఆల్టరేషన్స్, మనం ఈ అమృత్ బాల్ స్కీమ్ని మనం ఏదైనా ఆల్టరేషన్ చేసుకోవచ్చా, ఈ స్కీమ్ నుంచి ఇంకొక స్కీమ్లోకి మారొచ్చా అంటే ఇక్కడ చూడండి, మనకి బేసిక్ ప్రీమియం రేట్స్లో కావచ్చు లేదా బేసిక్ స్ట్రక్చర్లో కావచ్చు ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు. తర్వాత ఇక్కడ మనకి ప్రీమియం వ్యూవర్ బెనిఫిట్ అని ఉంటుంది.
ఈ వీవర్ బెనిఫిట్ అనేది మనకి ఆన్లైన్లో తీసుకోవచ్చు లేదా ఎల్ఐసిలో తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ అప్లికబుల్ అవుతుంది. ఒకవేళ మీరు పిఓఎస్సి లేదా సిపిఎస్సి ఇక్కడ తీసుకున్నారనుకోండి, ఇది ఆటోమేటిక్గా ఉండదు, మీరు సపరేట్గా మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీని అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ రివైవల్, ఒకవేళ మీరు ఏదైనా సంవత్సరం కట్టలేదు, ఏదైనా కొన్ని సంవత్సరాలు మీరు కట్టలేదు అనుకోండి, కట్టకుండా ఉన్నప్పుడు మీ యొక్క పాలసీ ల్యాప్స్ అయి ఉంటుంది. ఆ ల్యాప్స్ అయిన పాలసీని మళ్ళీ మీరు రివైవ్ చేసుకోవచ్చా, మళ్ళీ కంటిన్యూ చేయొచ్చా అంటే మినిమం వచ్చేసి 5 years. అంటే మీరు ఈ సంవత్సరం కట్టింటారు, ఇంకొక 3 years 4 years కట్టలేదు అనుకుందాం, అంటే మ్యాక్సిమం వచ్చేసి మీరు 5 years కట్టకపోయినా ఏం కాదు, 5 years లోపల మీరు మళ్ళీ తిరిగి రీపేమెంట్ చేస్తే మీ యొక్క పాలసీ అనేది రివైవ్ అవుతుంది. ఇక్కడ మనకు 5 years టైం ఉంటుంది. ఈ 5 years లోపల మీరైతే మళ్ళీ రీపేమెంట్ అయితే కట్టాల్సి ఉంటుంది. ఈ కట్టాల్సిన ప్రీమియమ్స్ అన్నీ కట్టి మీరు మళ్ళీ రివైవ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అదేవిధంగా సరెండర్ చూస్తే, అంటే మేము ఇంకా కొన్ని సంవత్సరాలు కట్టిన తర్వాత మేము ఇంకా కట్టలేము, మాకు ఈ పాలసీ వద్దు అని వదిలేసుకున్నప్పుడు మీరు సరెండర్ అయితే చేసుకోవచ్చు. అలా సరెండర్ చేసుకోవాలంటే మినిమం వచ్చేసి 2 years కట్టి ఉండాలి. మీరు 2 years కట్టిన తర్వాత మీరు పాలసీని మీ యొక్క సరెండర్ చేసుకొని మీ యొక్క అమౌంట్ అయితే వెనక్కి తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టర్మినేషన్ ఆఫ్ పాలసీ. ఈ పాలసీ అనేది ఎప్పుడు టర్మినేట్ అయిపోతుంది, ఎప్పుడు క్లోజ్ అయిపోతుంది అని చూస్తే మనకు డెత్ బెనిఫిట్ కావచ్చు లేదా ఫైనల్ మెచ్యూరిటీ బెనిఫిట్స్ కావచ్చు, దానికి సంబంధించిన అమౌంట్ మనకి ఇచ్చేసినప్పుడు ఈ పాలసీ ఇంకా తర్వాత కంప్లీట్ అయిపోతుంది, క్లోజ్ అయిపోతుంది. తర్వాత మనం సరెండర్ చేసామనుకోండి, సరెండర్ బెనిఫిట్స్ అన్ని మన డబ్బులు మనకి వెనక్కి ఇచ్చేసినప్పుడు ఈ పాలసీ టర్మినేట్ అయిపోతుంది. తర్వాత మెచ్యూరిటీ సెటిల్మెంట్ చేసినప్పుడు ఇది కంప్లీట్ అయిపోతుంది. లేదా ఏదైనా మనం లోన్ తీసుకున్నప్పుడు లోన్కి సంబంధించి లోన్ అమౌంట్ మనం కట్టలేనప్పుడు, లోన్ తీసుకున్న తర్వాత లోన్ అమౌంట్ మనం రిటర్న్ పే చేయలేనప్పుడు ఇది వచ్చేసి టర్మినేట్ అయిపోతుంది. తర్వాత రివైవల్ పీరియడ్, మనం 5 సంవత్సరాల రివైవల్ పీరియడ్ ఉంటుంది కదా, ఆ 5 సంవత్సరాల లోపల కూడా మనం మళ్ళీ రివైవ్ చేసుకోలేకపోతే అప్పుడు ఈ పాలసీ లాక్ అయిపోతుంది. తర్వాత మనం ప్రీమియం కట్టలేనప్పుడు, తర్వాత ప్రీ లుక్ పీరియడ్లో మీరు క్యాన్సిల్ చేసుకున్నప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఈ అమృత్ బాల్ స్కీమ్ అనేది టర్మినేట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ దీనికి సంబంధించి లోన్, మనకి ఈ అమృత్ బాల్లో మనం ఎంతైతే ప్రీమియం కట్టింటారో దానిపైన కొంత పర్సెంటేజ్ ప్రకారం మనకి లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు లోన్ తీసుకోవచ్చు. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ చెప్పుకున్నాం కదా, లిమిటెడ్ ప్రీమియం అనేసి, సింగిల్ ప్రీమియం అనేసి. సో మనకి లిమిటెడ్ ప్రీమియంలో అనుకోండి 2 years కట్టిన తర్వాత మీరు లోన్ అయితే లోన్ తీసుకోవచ్చు. అంటే 2 years అన్న కట్టాలి, కట్టిన తర్వాత మీరు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదే సింగిల్ ప్రీమియంలో అనుకోండి 3 months తర్వాత మీకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకు లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్లో అనుకోండి ఇన్ 4 పాలసీస్లో 90% వరకు లోన్ ఇస్తారు. అంటే మీరు ₹1,00,000 కడితే ప్రీమియం అనేది 90,000 వరకు మీకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. అదే పెయిడ్ అప్ పాలసీలో వచ్చేసి 80% వరకు ఇస్తారు. అదే సింగిల్ ప్రీమియం పేమెంట్ సంబంధించి మీరు ఒకేసారి ప్రీమియం కడతారు కదా, అటువంటి టైంలో మనకి ఏంటంటే 75% వరకు మనకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ సూసైడ్ క్లాజ్ చూస్తే, ఒకవేళ మీ యొక్క పాప లేదా బాబు 12 months అంటే పాలసీ తీసుకున్న 12 months లోపల మీకు ఏదైనా సూసైడ్ జరిగితే మనకి యూనిట్ ఫండ్ వాల్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనము ఎగ్జాంపుల్ అయితే చూద్దాము, మనకి ఎలా ఏ టైంలో మనం ఎంట్రీ తీసుకుంటే ఎంత అమౌంట్ కట్టాలి, ఎన్ని సంవత్సరాలు కట్టాలి, పాలసీ టర్మ్ ఎంత అమౌంట్ వస్తుంది, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఒకవేళ మీ యొక్క బాబు లేదా మీ యొక్క పాప వయసు అనేది 5 years అనుకుందాం, మీరు 5 లక్షల పాలసీ తీసుకున్నారనుకుందాం. మనం చెప్పుకున్నాం మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ వచ్చేసి 25 years అని చెప్పుకున్నాం కదా. అంటే మీరు 5 సంవత్సరాల వయసులో ఎంట్రీ తీసుకుంటే మీరు పాలసీ టర్మ్ ఎంత 20 years. సో టోటల్ కలిపితే 25 years అనమాట. సో మీరు ప్రీమియం పేమెంట్ టర్మ్ వచ్చేసి 7 years. అంటే మనం చెప్పుకున్నాం 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రీమియంకి సంబంధించి. సో 7 years ప్రీమియం కట్టాము, అది మనం ఇయర్లీ కడుతున్నాం అనుకుందాం. సో ఇయర్లీ మీరు 73,000 అంటే 5 సంవత్సరాల వయసులో చేరితే 20 సంవత్సరాల పాలసీ టర్మ్కి మనకు సంవత్సరానికి 73,000 అయితే కట్టాల్సి ఉంటుంది. సో మీరు 7 సంవత్సరాలు కడతారు, 73,000 ఇలా 7 సంవత్సరాలు కడతారు. సో మీరు టోటల్గా కట్టే అమౌంట్ వచ్చేసి 5,15,000 అవుతుంది అనమాట. మీకు గ్యారంటీడ్ అడిషన్స్ చెప్పుకున్నాము, ప్రతి సంవత్సరం ప్రతి ₹1,000కి ₹80 అనేసి. సో 5 లక్షలకు 40,000 అవుతుంది సంవత్సరానికి. అలా మీకు 10 yearsకి అయితే 4 lakhs అవుతుంది, అదే 20 yearsకి అయితే 8 lakhs అవుతుంది. సో మీరు కట్టిన అమౌంట్ తర్వాత మీకు గ్యారంటీడ్ అడిషన్స్ అనమాట. సో టోటల్గా బెనిఫిట్ వచ్చేసి మీకు 5 lakhs కాబట్టి మీ యొక్క ప్లాన్ అనేది 5 లక్షల పాలసీ కాబట్టి 5 లక్షలు ప్లస్ అడిషన్స్ 8 లక్షలు కాబట్టి టోటల్గా మీకు 13 లక్షలు అయితే రావడం జరుగుతుంది అనమాట. ఒకవేళ మనకు మెచ్యూరిటీ బెనిఫిట్ అయితే 13 లక్షలు, అదే డెత్ బెనిఫిట్ అనుకోండి మీరు కట్టిన అమౌంట్ ఎంతైతే ఉందో అది, తర్వాత ఇక్కడ మనకి ఈ అమౌంట్ అనమాట గ్యారంటీడ్ అడిషన్స్ చెప్పుకున్నాం. ఇక్కడ మెచ్యూరిటీ అమౌంట్ అనేది టోటల్ మెచ్యూరిటీ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత, అదే డెత్ బెనిఫిట్ అనుకోండి ఎప్పుడు చనిపోయాడు, ఏ ఇయర్లో చనిపోయాడు, ఎన్ని సంవత్సరాల తర్వాత చనిపోయాడు అనే దాన్ని బట్టి మనం గ్యారంటీడ్ అడిషన్స్ బేస్ చేసుకొని మనకు అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకు ఏ ఏజ్ వాళ్ళు ఎంత ఏజ్లో ఎంట్రీ అవుతాయి, మనకు ఎంత అమౌంట్ కట్టాలి అని చూద్దాం. సో 0 ఏజ్లో ఎంట్రీ అయితే ఎంత ప్రీమియం కట్టాలి, సింగిల్ ప్రీమియం అయితే ఎంత, 5 years ప్రీమియం అయితే ఎంత, 6 years 7 years ఎంత కట్టాలి. ఒకవేళ మీరు మీ యొక్క పాప వయసు బాబు వయసు 1 year అయితే
ఎంత కట్టాలి, 2 ఇయర్స్ అయితే ఎంత కట్టాలి, 3 ఇయర్స్ అయితే ఎంత కట్టాలి, ఇలా 13 ఇయర్స్ మనం చెప్పుకున్నాం. 13 ఇయర్స్ మ్యాక్సిమం అనేసి 0 to 13 ఇయర్స్ అని చెప్పుకున్నాం కదా. సో 13 సంవత్సరాల వయసులో చేరితే మీరు 12 సంవత్సరాలు మీకు టైం పీరియడ్ ఉంటుంది, పాలసీ ఉంటుంది. సో మీరు ఎంత అమౌంట్ కట్టాలి, ఇలా ఒకసారి దీన్ని వీడియోని పాస్ చేసుకొని మీరు చూడండి. ఇది 5 lakhs పాలసీకి సంబంధించి, అదే ఇది వచ్చేసి 2 lakhs పాలసీకి సంబంధించి. 2 lakhs పాలసీలో మీరు ఎంత అమౌంట్ కట్టాలి, ఏ ఏజ్ వాళ్ళు ఎంత కట్టాలి, ఎన్ని సంవత్సరాలు కట్టాలి అనేసి ఇది చూడండి. ఈ వీడియోని పాస్ చేసుకొని ఒకసారి ఈ క్యాలిక్యులేషన్స్ అయితే చూసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఎల్ఐసికి సంబంధించి అమృత్ బాల్ స్కీమ్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.